Inspire is our success mantra and Sun is the right choice for you. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఈ నెలలోనే ఒక వారం రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రెంటపాళ్ల గ్రామ పర్యటన నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఒకళ్ళు సింగయ్య, రెండోది సత్తెనపల్లిలో, ఆ తర్వాత అంబులెన్స్లో ఇంకొక కుర్రాడు. అయితే సింగయ్య మృతి విషయంలోనే మొదటి రోజు పోలీసులే తప్పుదారి పట్టారు. ఆ తర్వాత వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎలా జరిగింది అనేది క్లియర్గా ప్రపంచం అంతా చూసింది. ఈ నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. డ్రైవర్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, కారులో కూర్చున్న సుబ్బారెడ్డి, విడుదల రజని, పేరు నాని, ఇదంతా అందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదయ్యింది డ్రైవర్తో పాటుగా. డ్రైవర్ A1, జగన్మోహన్ రెడ్డి A2. ఇది BNS 105 కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. 106 కింద డ్రైవర్ మీద కేసు నమోదైంది. అయితే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు, కార్ని సీజ్ చేశారు. ఇప్పటికే డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులో ఉంచారు. అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇచ్చి వదిలేస్తారా? ఈ కేసులో ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది అందరూ ఎదురు చూస్తున్న అంశమే. నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకేంటి అని ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈ క్వాష్ పిటిషన్ మీద 2 రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. నిన్న కూడా క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో క్వాష్ పిటిషన్ ఇప్పుడే విచారించాలి, ఇప్పుడే క్వాష్ పిటిషన్ మీద ఏదో ఒకటి తేల్చాలని జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇటువైపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన ఇంకొక వారం గడువు కావాలి, కేసు డైరీ తెప్పించుకోవాలని ఆయన అంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ లూత్రా కూడా ఈ కేసులో ఎంటర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆయన కూడా ఈరోజు వస్తారంటే, ఇవాళకి వాయిదా పడింది, ఈరోజు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ కేసులో కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు కదా. మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? క్వాష్ చేస్తారా లేదా? జస్టిస్ లక్ష్మణరావు బెంచ్ దగ్గర ఈ పిటిషన్ విచారణకు వస్తూ ఉంది. ఏం జరగబోతుంది ఈ కేసులో? ఎందుకు వాయిదాలు పడుతూ వస్తుంది 2 రోజులుగా? అంటే ఇటు దమ్మలపాటి శ్రీనివాస్ వైపు నుంచి అడ్వకేట్ జనరల్ అడగడం వల్ల వాయిదా పడిందా, లేదా వైసీపీ నుంచి ఏమన్నా వాయిదా పడుతూ వస్తుందా? వాయిదాలు వేయడం సహజమే. ఈ 2 రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇవాళన్నా తీర్పు వస్తుందా? ఒకవేళ తీర్పు వస్తే ఏం జరగబోతోంది? జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు మనతో. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం గోపి గారు. నమస్కారం. ఇది పూర్వరంగం ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పిందంతా. మరి కేసు 105 కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటి? ఈ కేసు కింద అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గోపి గారు, ముందుగా మనం విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముఖము చూడలేదు ఏ సందర్భంలో కూడా. కానీ ఆయన ఈ మధ్య ఏదో పరామర్శలకనో, పెద్ద మనిషి ఫంక్షన్లకనో ఏదో రూపంలో బయటకు వస్తున్నాడు, తిరుగుతున్నాడు. దాన్ని ఎవరు ఆక్షేపించము, అందులో ఏమాత్రం తప్పు లేదు, ఎవరు కూడా దానికి అడ్డుపడాలని చూడరు. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు. నాకు భారీగా ప్రజా మద్దతు ఉంది, నా కోసము లక్షలాది మంది వస్తారు చూడడానికి, నేను చాలా పాపులర్ ఫిగర్ని, మాస్ లీడర్ని అంటూ చెప్పుకుంటాడు ఆయన. అందులోనూ తప్పులేదు, చెప్పుకోవచ్చు. ఎవరైనా తన గురించి తను ఏదైనా చెప్పుకోవచ్చు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆయన పర్యటనల మూలంగా చెలరేగుతున్న అలజడి, ఆయన పర్యటనల మూలంగా కలుగుతున్నటువంటి నష్టం, ఆయన పర్యటనల మూలంగా కష్టపడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండడం ఇక్కడ ఆక్షేపణీయంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక తెనాలి ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినా, పొదిలికి వెళ్ళినా, లేక ఈ ఇన్సిడెంట్కు కారణమైనటువంటి రెంటపాలకు వెళ్ళినా, సత్తెనపల్లి దగ్గర వెళ్ళినా
మూడిట్లోన ఒకే రకమైనటువంటి భావజాలం కనపడుతుంది, ఒకే మోడస్ ఆపరాండి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోయిజాన్ని, జగన్మోహన్ రెడ్డి ఎంట నడిచేటువంటి రౌడీ మూకల తత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి కోసం వేచి ఉండేటువంటి దుర్మార్గుల మనస్తత్వాన్ని సమాజం మీద రుద్దుతున్నారు. మిగిలిన ప్రజలను ప్రశాంతంగా జీవించడానికి అవకాశం లేనటువంటి వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్నాడు సమాజంలో. ఇది చాలా అభ్యంతరకరం. ఇది వెంటనే దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఆపవలసినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇంకా జగన్మోహన్ రెడ్డి కేసు విషయం ప్రస్తావన చేస్తే, మీరు అడిగినట్లుగా సెక్షన్ 105 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తోంది? జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడచ్చు, ఇప్పుడు ఆయన హైకోర్టులో పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్ అలో అవుతుందా, డిస్మిస్ అవుతుందా, దానివల్ల పర్యవేక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని లీగల్ లాంగ్వేజ్లో అడిగారు. నేను లీగల్ పెటర్నీకి చెందిన వ్యక్తిగా నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మన ప్రేక్షకులకు సవివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను గోపి. ఇక్కడ ఒకటి గమనించాలి, ఒక వ్యక్తి మరణం వేరొక వ్యక్తి చర్యల వల్ల జరిగితే, ఏ చర్య వల్ల ఆ వ్యక్తి చనిపోతాడో ఆ చర్య అన్నది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, అనుకోకుండా జరిగిందా అన్న రెండు కారణాల చేత కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఒక సెక్షను, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని రెండో సెక్షన్ నిర్దేశన చేస్తున్నాయి. ఇక్కడ సెక్షన్ 103 అన్నది మర్డర్ గురించి చెప్తే, సెక్షన్ 105 కల్పబుల్ అంటే నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అన్న దానికి శిక్ష గురించి వివరణ ఇస్తాం. సెక్షన్ 100 కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటి అనేది సవివరంగా వివరణ చేస్తాం. చట్టంలో అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క యాక్ట్ ప్రకారం ముద్దాయి అవుతాడా కాడా అనేది ఇప్పుడు మనకు తెలియాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. ఎలా ముద్దాయి అవుతాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక సైడ్ మీడియా కానీ, ఒక సైడ్ మేధావులు కానీ ఆల్రెడీ డిబేట్ స్టార్ట్ చేశారు, చాలా విషయాలు చెప్తున్నారు. బస్సులో యాక్సిడెంట్ జరిగితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ మీరు ముద్దాయిలు చేస్తారా అంటూ కామెంట్ పాస్ చేస్తూనే, ఆడవాళ్లకు చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ అంటున్నాడు కదా, అక్కయ్య మనం బస్ ఎక్కితే యాక్సిడెంట్ చేసేస్తే మనం అందరం ముద్దాయిలు అయిపోతామా అంటూ కార్టూన్ రూపంలో, మీమ్స్ రూపంలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలెట్టింది. ఇవి ఒక రకంగా చట్టం మీద అవగాహన లేనటువంటి అమాయకులకు కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తాయి. అదెట్లా? ఆయన కారులో ఉంటే, కారు యాక్సిడెంట్ చేస్తే కారులో ప్రయాణం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎలా ముద్దాయి అవుతాడు అన్న చర్చ కూడా బలంగా లేవదీశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం యాక్సిడెంట్ జరిగిందా అన్నది కాదు, యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనేది కూడా ప్రశ్న కాదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అమాయకుడు, ఆ అభాగ్యుడు, ఆ దళితుడు సింగయ్య ఆ కారు నుంచి పక్కకు లాగి పడేసి వెళ్ళిపోయారు చూడు, అది అసలైన క్రైమ్. అదే ఇక్కడ 105 పెట్టడానికి మూల కారణం. ఒక రకంగా యాక్సిడెంట్గా చూసినప్పటికీ కూడా ఆ యాక్సిడెంట్ వల్ల కలిగినటువంటి దెబ్బల కారణంగా సింగయ్య మృతి చెందుతాడని తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆయన కారు నుంచి అతన్ని పక్కకు పడేసి వెళ్ళిపోయారు. ఇది ఇంటెన్షన్. యాక్ట్ వచ్చి యాక్సిడెంట్ అయితే
ఆ వ్యక్తిని పక్కకు పడేసి వెళ్ళిపోవడం అనేది చంపాలనే ఇంటెన్షన్. చనిపోతాడని తెలిసి, ఇక్కడ అది గమనించారు. రేపొద్దున కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పేటువంటి ఏజీనా లేకపోతే సిద్ధార్థ లూత్రా గారా ఎవరన్నా రాని, వాళ్ళు చెప్తున్న సూచన సలహా అసలు పాయింట్ ఇది. ఆ వ్యక్తి ఒక యాక్ట్ వల్ల దెబ్బతిన్నాడు, దెబ్బతిన్నా కూడా చనిపోతాడని తెలిసి అతన్ని పక్కకు లాగి వెళ్ళిపోయారు. ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, డ్రైవర్ రమణారెడ్డి కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, లేకపోతే పేర్ని నాని కావచ్చు, ఈ పెద్ద మనుషులందరూ, మంత్రులుగా పనిచేసిన ఈ పెద్ద మనుషులందరూ ఈ దెబ్బల వల్ల సింగయ్య చనిపోతాడని తెలిసి ఆ వ్యక్తిని కారు పక్క నుంచి తీసి ముళ్ళ పొదలో పడేసి వెళ్ళిపోయారే, అతను చనిపోవాలనే ఉద్దేశంతో. ఇది అసలు నేరం. ఇదే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అన్న పాయింట్ లో ఫస్ట్ పాయింట్. దీనికి పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దాన్ 5 years, 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా 10 సంవత్సరాల వరకు శిక్ష వేయదగ్గటువంటి నేరానికి జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులైనటువంటి విడుదల రజనీ కానీ, పేర్ని నాని కానీ, అంబటి కానీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు అనేది చట్టంలో ఉంది. ఇక్కడ ఒక మాట, మీరు జగన్మోహన్ రెడ్డికి ఇన్ ద సెన్స్ కారులో ఉన్న వ్యక్తికి తెలిసి జరిగింది, తెలిసి చనిపోతాడని తెలిసి కూడా అతన్ని రక్షించకుండా వెళ్ళిపోవడం వల్ల కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు అట్రాక్ట్ అవుతుంది అని మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఆ వ్యక్తి చనిపోయిన విషయం నాకు తెలియదు, రిటర్న్లో నాకు చెప్పారు అనేది కదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఇది అప్లికబుల్ అవుతుందా జగన్మోహన్ రెడ్డికి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిన్న వేసిన హైకోర్టు పిటిషన్ ఏంటి, ఆయన ప్రధానంగా ప్రస్తావన చేసినటువంటి అంశాలు ఏంటి, ఆయన క్వాష్ పిటిషన్ ఏం చెప్తున్నాడు? నేను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ కారు బరువు 3500 కిలోలు ఉంటుంది, నాతో పాటు 7 మంది ప్రయాణం చేశాం, 7 మంది బరువు లెక్కేస్తే 500 కేజీలు ఉంటుంది, మొత్తం 4000 కేజీల బరువు ఉన్నటువంటి వస్తువు సింగయ్య పైన తొక్కించుకొని వెళితే చిన్న చిన్న గాయాలు అవుతాయా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. చిన్న చిన్న గాయాలు అవుతాయా అంటే దాని అర్థం ఏంటి? 4000 కేజీల బరువున్న ఒక వస్తువు ఒక మనిషిపై నుంచి వెళితే అతను అప్పచ్చైపోతాడు, రోడ్డు మీద అతుక్కుపోతాడు. 4 టన్నులు, 4000 కేజీల బరువు ఆయన పిటిషన్ లో పెట్టింది, ఆయన వేసిన క్వాష్ పిటిషన్ లో. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ పశ్చాత్తాపం ఏమైనా ఉందా? ఏదో జరగకూడంగా జరిగిందని చెప్పడం మానేసి, అరే లీగల్ పాయింట్ ఎత్తుతాడేంటి, లా మాట్లాడతాడేంటి, డిఫెన్స్ ఎలా ఉండాలి నీ డిఫెన్స్? లా మాట్లాడతావా నువ్వు? అప్పుడే అంటే ఏంటి? నా వెనకాల లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు, ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వస్తారు నా కోసం. ఈ విధమైన లా పాయింట్ ముందర జడ్జిని కన్ఫ్యూజ్ చేయొచ్చు. అవును కదా, 4000 కేజీల బరువు ఉన్నటువంటి ఒక బుల్లెట్ వాహనం ఒక వ్యక్తి పైన తొక్కించుకొని వెళితే ఆ వ్యక్తి నుజ్జు అయిపోవాలి. మరి ఇక్కడేంటి? ఇంకా బతిగా ఉన్నాడేంటి? అక్కడికక్కడ చచ్చిపోవాలి కదా, నలిగిపోవాలి కదా, తల పగిలిపోవాలి కదా, బ్రెయిన్ బయట పడిపోవాలి కదా. అది కదా నీ ఉద్దేశం? నిమ్మకాయ తొక్కినట్లుగా మనిషి తలను నీ చక్రం కింద పడినా కూడా, అందరూ ఆపండి అని అరుస్తున్నా కూడా, పదా నువ్వు ముందుకని చెప్పి నువ్వు డ్రైవర్కి సూచన చేశావని డ్రైవర్ చెప్తుంటే ఎలాగయ్యా నిన్ను అమాయకుడు అనుకుంటారు కోర్టులు కానీ, ప్రజలు కానీ, లాయర్లు కానీ, నీ తరపున వాదించే లాయర్లకు కానీ? ఎలా తట్టింది ఈ పాయింట్ నేను అడుగుతున్నా.
అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? నీ మనసులో ఏముంది? పేద ప్రజల పట్ల నీ అభిప్రాయం ఏంటి? బాధితుల పట్ల నీకున్నటువంటి గౌరవం ఏంటి? నుజ్జునుజ్జు అయిపోవాలా? చిన్న గాయాలతో బయటపడిపోయాడా? అవును, నిజమే. నువ్వు ఈడ్చి పక్కన పడేస్తే ఆ చిన్న గాయాలతోనే ప్రాణం పోయింది. ఇప్పుడు ఇదే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఫస్ట్ పార్ట్ 1. నువ్వు చేసిన పని వల్ల ఆ వ్యక్తి ప్రాణం పోయింది. ప్రాణం పోవాలనే దురుద్దేశంతోనే నువ్వు అతన్ని లాగిగా కంప చెట్ల పక్కన, రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయావు. నువ్వెలా నిర్దోష అవుతావు జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన రెండో పాయింట్ ఏమంటావు? కోర్టులో ఎస్పీ గారు తప్పుడు సమాచారం ఇచ్చాడా? ఎస్పీ గారు మాట మార్చారా? కూటమి ప్రభుత్వం నిన్ను ఇరికిస్తోందా? కుట్ర పన్నుతోందా నీ పైన? రాజకీయ దురుద్దేశంతో. అవును, నేను అంటున్నా. ప్రథమ సమాచారం ప్రకారము ప్రెస్ మీట్ పెట్టాడు ఎస్పీ గారు. ఆయన నీ పక్కన లేడు ఆ టైంలో. ఆయన ఆఫీస్లో, ఆయన విధుల్లో ఆయన ఉన్నాడు. నీ పక్కన ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లో, నీ కార్యకర్తలో, నీ లీడర్లో సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన బాధ్యత గల అధికారిగా ప్రపంచానికి తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక వ్యక్తి చనిపోయాడు అని. ఎలా చనిపోయాడో విచారణ తెలుస్తాడు. ప్రాథమికంగా ఉన్న సమాచారాన్ని ఎస్పీ గారు బయట పెట్టారు. ఆయనకున్న ప్రాథమిక సమాచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారణంగా వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. ఎస్, సరే, ఏదో నెంబర్ సోన్స్ ఇచ్చి ఉండవచ్చు. కానీ పూర్తి విచారణ చేసిన తర్వాత అసలు ముద్దాయి నువ్వని తేలింది. నువ్వు ప్రయాణిస్తున్న కారు కిందనే సింగయ్య అనే అతను గాయపడ్డాడని తేలింది. గాయపడ్డ వ్యక్తిని నువ్వు లాగి పక్కన పడేసి నీ కార్యక్రమంలో నువ్వు నిమగ్నం అయిపోయావని తేలిపోయింది. ఆ గాయాలకు సరైన ట్రీట్మెంట్ అందక, సరైన సమయంలో చికిత్స అందక సింగయ్య చనిపోయాడు. కాబట్టి అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పార్ట్ 1 కింద నీ మీద కేసు పెట్టాల్సిన అవసరం పోలీసులకు వచ్చింది. అంతేగాని కూటమి ప్రభుత్వం ఏమి మాయ చేసింది ఇక్కడ? ఎలా ఎస్పీ మాటలు మనం తప్పు పడతాం? ఇక్కడ ఎస్పీని కూడా ఎవరో మిస్లీడ్ చేశారు అనే ఒక ప్రచారం జరుగుతుంది సార్. మిస్లీడ్ చేసి ఉండొచ్చా? ఇక్కడ గోపి గారు, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అండి. వాళ్ళ సెల్ ఫోన్ కి ఎవరైనా ఫోన్ చేయొచ్చు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఏదైనా చెప్పొచ్చు. వాళ్ళు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మళ్ళీ విచారణ చేయొచ్చు. ఆయనకి ఎవరో ఫోన్ చేశారన్నది రూఢి అవుతుంది. కాల్ డేటా తీస్తున్నారు, ఆ వ్యక్తి కాల్ డేటా, ఆ ఎమ్మెల్సీ కాల్ డేటా తీస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ చెప్పిన తర్వాత ఒక జిల్లా ఎస్పీ నమ్మకుండా ఎలా ఉంటాడు? అదేంటి సార్? నో 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 నేను దీంతో ఏకీభవించను. ఎమ్మెల్సీలు చెప్తే కాదు కదా జిల్లా ఎస్పీ నమ్మాల్సింది. సంబంధిత అధికారులు వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులతో తెప్పించుకున్న సమాచారం ప్రకారం ఎస్పీ నమ్మాలి. రాజకీయ నాయకులు చెప్తే నమ్మాలా? నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎస్పీ గారు ఒక రాజకీయ నాయకుడు సమాచారం ఇచ్చినా, కింది స్థాయి అధికారులు సమాచారం ఇచ్చినా దాని యొక్క నిజానిజాలు నిర్ధారణ చేసుకొని ప్రెస్ ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఎస్పీ గారు తొందరపడ్డారా, లేకపోతే ఆయన ఏదైనా కారణాలు ఈ విధమైనటువంటి చర్యకు పురిగొల్పాయా లేదా అన్నది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తెలుస్తారు. ఇప్పుడు ఎస్పీ గారు ఇచ్చిన దానికి హైకోర్టు కూడా తప్పుపట్టే అవకాశం ఉంది. హైకోర్టు కూడా ఎస్పీ గారి పైన సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఏ విధమైనటువంటి కరెక్ట్ సమాచారం లేకుండా ఏ విధంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారన్న దానిపైన వివరణ అడుగుతుంది హైకోర్టు కూడా. కానీ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఎస్పీ గారు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిర్దోష అవుతాడా నేను ప్రశ్నిస్తున్నా. కళ్ళకు కట్టినట్లుగా కళ్ళ ముందర విజువల్స్ కనపడుతుంటే, ప్రత్యక్ష సాక్షులు చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్న వాహనం కిందనే సింగయ్య గాయాల పాలయ్యాడు, ఆ గాయాల కారణంగా చనిపోయాడని చెప్పుతున్నప్పుడు ఎలా మనము ఇంకో దేవినేని అవినాష్ యొక్క అనుచరుడు వాహనం ఢీకొని చనిపోయాడని ఎలా ఎస్పీ గారు చెప్పారో, ఏది నమ్మాలో ప్రజలు అర్థమైంది, న్యాయస్థానానికి అర్థమైంది. ఇక్కడ ఒకటి గమనించాలి,
ఆ పాయింట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి నన్ను ఏదో కూటమి ప్రభుత్వం వాళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారు, నా పైన కుట్రలు పెడుతున్నారు, నన్ను ఏదో ప్రజల మందరికి రాకుండా చేస్తున్నారు, నన్ను ప్రజల్లో తిరగనీయకుండా చేస్తున్నారు అంటూ ఆయన గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒక పాయింట్ వరకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేద్దాం, ఎస్పీ తప్పు చేశాడు అనుకుందాం. ఎస్పీ తప్పు చేసిన దానివల్ల ఇక్కడ అమాయకుడు బలైపోయిన అంశాన్ని పక్కన తోసేస్తామా? అది న్యాయ సూత్రాల లేదే. పోలీస్ ఆఫీసర్ చెప్పే స్టేట్మెంట్ కోర్టులు నమ్మాలని లేదే. పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ కోర్టు కూడా నమ్మదే. మరి మీరు ఎలా నమ్ముతారు? కోర్టు ఎలా నమ్ముతుంది? ఎస్పీ చెప్పిన మొదటి వాంగ్మూలాన్ని ఆయన రెండోసారి చెప్పాడు, లేదంటే ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. అది ప్రాథమిక విచారణ, ఇది పూర్తి స్థాయి విచారణ దర్యాప్తు తర్వాత ఇచ్చినది. దేనికి బలం ఉంటుంది? దేన్ని వెయిట్ గా చూస్తాం మనము? న్యాయస్థానాలు దేన్ని పరిగణలోకి తీసుకుంటాయి? పూర్తి విచారణ చేసిన తర్వాత వచ్చిన నివేదికనే తీసుకుంటాయి. కానీ ప్రాథమికంగా ఇచ్చినటువంటి నివేదిక గురించి ప్రాథమిక నివేదిక ఎంతవరకు చూస్తాం? ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక కారు గుద్దింది, ఒక వ్యక్తి చనిపోయాడు అన్నది 3 పాయింట్ల కింద తీసుకుంటాం ప్రాథమిక సమాచారాన్ని. అది నిజమే. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒక కారు గుద్దింది, సింగయ్య గాయాలు బాధయ్యాడు. ఎస్, అంతవరకు ప్రాథమికమైనటువంటి నివేదికను తీసుకుంటాం. తర్వాత విషయాల్లో ఏం జరిగింది? అదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి డ్రైవరు రమణారెడ్డి. రమణారెడ్డికి ఆపమని అంటున్నా ఆపకుండా ఈయన ముందుకు పొమ్మని చెప్పాడని రమణారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దీనంతా ఎక్కడ కప్పిపుచ్చాలి? రమణారెడ్డి ఏం చెప్పాడు పోలీసులకి? అయ్యా నేను చెప్తున్నాను, రమణారెడ్డి ఏం చెప్పాడు? ఒక వ్యక్తి పడిపోయాడు అని ప్రజలు గట్టిగా అరిచారు, బండిని కొట్టారు, అద్దాలు కొట్టారు. నేను ఆపుతా ఉంటే పద 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 అని ఆయన నాకు సైకిల్ చేశాడు, పొమ్మన్నాడు. దానివల్ల ఒక 2 మీటర్ల వరకు ఆ సింగయ్యను నేను తోసుకుంటూ వెళ్ళింది కారు. ఇవన్నీ మీరు చెప్పామా? పోలీసులు చెప్పారా? నీ సొంత డ్రైవర్, 7 సంవత్సరాల నుంచి నీ దగ్గర పనిచేస్తున్నటువంటి నీ సొంత డ్రైవర్ ఆయన చెప్పాడు. అది నమ్ముతామా? నీ ఎస్పీ చెప్పిన మాట నమ్ముతామా? మేము నమ్మాల్సింది ఒకటే, ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి సమాచారాన్ని కోర్టులు నమ్ముతాయి, కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాన్ని నమ్మరు. పోలీస్ ఆఫీసర్ కూడా సరిచేసుకున్నాడు, వాస్తవాన్ని మళ్ళీ ప్రజల ముందు చెప్పాడు. అదేమి తప్పేమి కాదు. ఆయన చెప్పిన మొదటి స్టేట్మెంట్కే బద్దులై ఉండాలన్నటువంటి న్యాయ సూత్రం కాదు, న్యాయ సూత్రాల్లో లేదు. నేను ఒక మాట అడుగుతా, మొగుడిని చంపేసిన పెళ్ళాము నా మొగుడిని ఎవరో చంపేశారని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాడు, ప్రెస్ మీట్ పెట్టి ఫలానా పాపమ్మ మొగుడిని ఎవరో చంపేశారు, విచారణ చేస్తున్నాం అంటాడు. ఎవరో అంత మాత్రానికే పాపమ్మ అమాయకురాలైపోతుందా? పునీతురాలు అవ్వదుగా. పునీతురాలు కూడా మొగుడు చంపొచ్చింది కదా, తర్వాత తెలుస్తుంది ఈమె చంపేసింది, తర్వాత దర్యాప్తులో తేలుతుంది. అంత మాత్రాన ఆ పోలీస్ ఆఫీసర్ని మనం ముద్దాయం చేసేస్తామా? ఆ పోలీస్ ఆఫీసర్ మనం తప్పులు పెడతామా? అంటే ఇక్కడ జరిగిన చర్చ ఏంటంటే, గత 2-3 రోజులుగా కొంతమంది అఖిల భారత సర్వీసు అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఇంకా కొమ్ము కాసేటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని డిపార్ట్మెంట్స్లో. సో అలాంటి నేపథ్యంలో ఏమన్నా ఇది మిస్లీడ్ అయ్యిందా కేసు మొదటిగా అనే ఒక చర్చ జరిగింది. సరే ఫైన్, ప్రాథమిక దర్యాప్తు తర్వాత అంతిమ దర్యాప్తు ఇది అని చెప్పుకోవచ్చు. రైట్, దీన్ని కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ కేసు మరి కోర్టులో ఈరోజు పిటిషన్ విచారణకు వస్తుంది కాబట్టి క్వాష్ అయ్యే అవకాశం ఉందా, లేదా బెయిల్కి వెళ్లాల్సిన అవసరం ఏమన్నా ఉందా, లేదా మళ్ళీ ఏమన్నా వాయిదాలు పడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? గోపి గారు, న్యాయస్థానంలో ఎటువంటి తీర్పు రాబోతుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు, ఆ పిటిషన్ తరపున వాదించేటువంటి న్యాయవాదులు చెప్పేటువంటి అంశాలు, న్యాయమూర్తికి ఉన్నటువంటి న్యాయ పరిజ్ఞానం, వీటన్నిటినీ కలపోసి ఈ యొక్క రిజల్ట్ అన్నది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక న్యాయమూర్తిగా ఉన్నాను కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి
క్వాష్ పిటిషన్ లో పొందుపరిచినటువంటి అంశాల గురించి మనం చెప్తాం. ఆయన ముఖ్యంగా 3 పాయింట్లు లేవనెత్తారు. మొదటి పాయింట్, నేను ప్రయాణం చేస్తున్నటువంటి వెహికల్ 3,500 ప్లస్ 500 అంటే 4,000 కిలోలు ఉన్నటువంటి ఒక వెహికల్ ఒక వ్యక్తి పైన ప్రయాణం చేస్తే ఆ వ్యక్తికి చిన్న గాయాలు కలుగుతాయా అన్నది ఆయన ఫస్ట్ మాట్లాడుతున్నటువంటి అంశం. చిన్న గాయాలు కలుగుతాయా, పెద్ద గాయాలు కలుగుతాయా, లోతైన గాయాలు కలుగుతాయా, బొక్కలు ఇరిగిపోతాయా, వీటన్నిటినీ కూడా సర్టిఫై చేయాల్సింది డాక్టర్. అదేవిధంగా ఈ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓ వాళ్ళు కోర్టులో చెప్తారు. ఆ కోర్టులో అడుక్కోవచ్చు ఆ ప్రశ్న, ఆ లాయర్ని, ఎంయూ ఆఫీసర్ని, ఆ డాక్టర్ని అడగచ్చు. కాబట్టి అది సబ్జెక్ట్ టు ట్రైల్. కానీ క్వాష్ పిటిషన్ లో ఆ పాయింట్ పైన కోర్టు నిర్ణయం తీసుకోవడం అన్నది వ్యతిరేకంగానే ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండదు. ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో పాయింట్ వచ్చి, ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వేరే వాహనం వల్ల ఆ చర్య జరిగిందని తరువాత కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రోత్సాహంతో నేను ప్రయాణం చేస్తున్న వెహికల్ పేరు ఇన్వాల్వ్ చేసి నన్ను అబాసు పాలు చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఈ పని చేస్తుందని ఆయన చెప్తున్నాడు. కానీ ఎస్పీ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ కానీ, ఆయన తర్వాత ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కానీ విజువల్స్ కానీ క్లియర్ గా ఏం చెప్తున్నాయి? సింగయ్య అనేటువంటి ఒక దళిత కార్యకర్త నీవు ప్రయాణం చేస్తున్నటువంటి వెహికల్ కిందనే గాయాల పాలై తర్వాత మరణించాడన్నది నిరూపితమైంది. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి ఎస్పీ ప్రెస్ మీట్ అన్నది ఏమాత్రము జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా రాదు. జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం లేదు. పాయింట్ నెంబర్ 2 కూడా అగైనెస్ట్ ది జగన్మోహన్ రెడ్డి. ఇంకా పాయింట్ నెంబర్ 3కి వస్తే, ఆయన ఒక పార్టీ, ఒక మాజీ ముఖ్యమంత్రి అని, ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని, ఆయన పార్టీ కార్యకర్తలు సహనం కోల్పోయి ఏదైనా చేయొచ్చు, కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకటి చెప్తున్నానే, ఈ దేశంలో బెయిల్ కాదు, క్వాష్ చేయమని అడుగుతున్నాడు. ఈ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారా లేదా? అంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని నీ కార్యకర్తలు నువ్వే రెచ్చగొడుతున్నావా? నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా రోడ్ల మీదకి రండి, బస్సులు తగలబెట్టండి, ఇల్లు తగలబెట్టండి, కనిపించిన వాడిని కొట్టి చంపండి అని నువ్వేమన్నా వాళ్ళకి ఏమన్నా సూచనలు చేస్తూ ఉన్నావా? ఇప్పటికే నీకు ఆ ఉద్దేశం లేకపోతే ఈ అంశాన్ని కోర్టు ముందర ఎలా ప్రస్తావన చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు కోర్టు ఎలా నీ పైన కేసు కొట్టివేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్న 3 అంశాలు కూడా న్యాయ పరిధిలో న్యాయ సమ్మతమైనవి కాదు. కాబట్టి పైగా క్వాష్ పిటిషన్ లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కేసుల్లో న్యాయస్థానం తొందరపడితో కానీ లేకపోతే ఇంకో ఏ ఉద్దేశంతో కానీ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఈ యొక్క క్వాష్ పిటిషన్ ని అలో చేయడం అంటూ జరగదు. జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానం నుంచి ఎటువంటి ఊరట లభించదు. చట్టం క్లియర్ గా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయాస వృధా ప్రయాసే. తరువాత కూటమి ప్రభుత్వము, పోలీసులు జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చి వదిలిపెడతారా, అరెస్ట్ చేస్తారా అనేది మీ రెండో ప్రశ్న. ఖచ్చితంగా A1 రమణారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు A2 జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? A3 కృష్ణమోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? విడుదల రజనీని ఎందుకు అరెస్ట్ చేయరు? పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయరో పోలీసు వాళ్ళే వివరించాలి కోర్టుకి. ఇక్కడ రమణారెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేశారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు పద ముందుకు పద అంటూ నన్ను బలవంతం పెట్టారు అని రమణారెడ్డి చెప్తున్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి నేరం చేయలేదని ఎలా చెప్పగలుగుతారు మిగిలిన వాళ్ళు? రైట్. ఒకవేళ క్వాష్ కాకపోతే బెయిల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బెయిల్కి వెళ్ళే లోపలే ఉన్న అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇక్కడ క్వాష్ పిటిషన్ వేసి బెయిల్ పిటిషన్ వేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఎంతో ప్రగాఢమైన నమ్మకంతో, ఎంతో న్యాయ వ్యవస్థ పైన విశ్వాసముతో, న్యాయ సూత్రాలు తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి
1.5 సంవత్సరం పాటు ఆ జైల్లో కూర్చొని పఠించిన న్యాయ సూత్రాల సారాంశాన్ని బట్టి ఆయన చేస్తున్న నిర్ణయం నాకు ఖచ్చితంగా కోర్టు రిలీఫ్ ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నది ఏంటంటే, నేను వాహనంలో ప్రయాణం చేసినంత మాత్రాన డ్రైవర్ బాధ్యుడైనంత మాత్రాన డ్రైవర్ బాధ్యత ఉంటుంది, కానీ నా బాధ్యత ఏముంటుందని ఆయన చెప్తున్నటువంటి పాయింట్. కానీ ఈ యొక్క చర్య జరిగిన తర్వాత, ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. నేను అదే అంటున్నా, సింగయ్య నీ కారు కింద పడి గాయాల పాలైన తర్వాత నువ్వు ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిగా నువ్వు చేయవలసిన పని ఏంటి? నువ్వు ఆ సింగయ్యను వెంటనే మెడికల్ గా ట్రీట్మెంట్ ఇప్పించడానికి, అతన్ని బ్రతికించడానికి నువ్వు ప్రయత్నం చేయాలా వద్దా? అతన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేయకపోగా అతన్ని కారు నుంచి పక్కకు తీసి ముళ్ళ పొదల్లో పడవేసి చస్తాడని తెలిసి ఈ పని చేశావు. సింగయ్య ప్రాణం పోతుందని తెలిసి నువ్వు ఈ చర్య చేశావు, ఈ పని చేశావు, ఈ నేరం చేశావు. మరి నువ్వు సెక్షన్ 105 బిఎన్ఎస్ కింద ఎందుకు నువ్వు ముద్దాయిగా నిన్ను విచారణ చేయకూడదని నేను ప్రశ్నిస్తున్నా. రైట్ సార్, చూద్దాం మరి ఏం జరుగుతుందో కోర్టులో ఇవాళ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ.